హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొక దినాన ఈ ఉదయకాల సమయాన ప్రతిదినము ప్రభువుతో అని దేవా మేము మీ పాదాల దగ్గర రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. మీ మెల్లనైన స్వరంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. మనము మన దేహంలో చాలా అవయవాలు కలిగి ఉంటా ఉన్నాం. అయితే అవయవాల గురించి చాలా దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయిస్తూ వచ్చాడు. వాటిలో మనకుంటున్న ఈ కన్ను గురించి కొన్ని విషయాలు చెప్పబడతా ఉంది. ఎందుకంటే ఈ కన్ను మన దేహమునకు దీపం లాంటిదంట. అందువలనే ఈ యొక్క కన్నుని ఆధారంగా చేసుకొని చాలా మంది చాలా రకాలుగా మరి మంచి మార్గంలో వెళ్ళగలిగేవారు ఒక పక్క వెళుతూ ఉంటే, చెడ్డ మార్గంలో ప్రయాణిస్తున్న వారు ఇంకొక పక్క వెళ్తూ ఉంటా ఉన్నారు. చూడకూడనాటివి చూస్తూ చూచిందల్లా ఆశిస్తూ ఘోరమైన, నీచమైన, హేయమైన, జుగుప్సాకరమైన కార్యాలను చూడడానికి, వాటి మీద కోరిక కలిగి ఉండడానికి మరి పరుగులు తీస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు అనేక మంది. ఈ కన్ను మరి మనలను అనేక విధమైన పాపాలకు నడిపించేదిగా ఉంటా ఉంది. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 22, 23 వచనాలు గాని మనం చదువుకుంటే ఈ కన్ను గురించి రాయబడుతున్న మాటలు మనం చూడొచ్చు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను బాగున్నట్లయితే, తేటగా ఉన్నట్లయితే నీ దేహమంతా కూడా వెలుగుమయమై ఉంటది. మన దేహమునకు ఈ కన్ను దీపం అంట. దాని మార్గంలో మనం నడవాల్సి వస్తుంది, దాని వెలుతురులో మనం నడవాల్సి వస్తుంది. అయితే దాన్ని ఎలాగా మనము వాడుకుంటా ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ గా మనము చూడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. 23వ వచనంలో ఇలాగంటుంది, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చూస్తున్నామా? మన కన్ను చెడ్డదైతే హోల్ శరీరమే, హోల్ బాడీనే చీకటిమయమైపోతుందంట. దాంట్లోనే రాస్తా ఉన్నారు, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చూస్తున్నామా? ఈ కన్ను మన యొక్క భవిష్యత్తుని నిర్ధారించేదిగా ఉంటా ఉంది. మనం వెలుగులో ఉండాలనా, చీకట్లో ఉండాలనా, మనం అంధకారంలో ఉండాలనా లేకపోతే వెలుగుమై ఉండాలనా అన్నది నీవు కలిగి ఉంటున్న కన్నుని ఆధారంగా చేసుకొని ఉంటా ఉంది. ఒకసారి ఆలోచించేయండి, ఈ కన్నుతో మనం ఎలాంటివి చూస్తా ఉన్నాం, ఎలాంటివి ఆశిస్తా ఉంటా ఉన్నాం, ఎలాంటివి కోరుకుంటా ఉంటా ఉన్నాం. చాలా భయంకరమైనట్టు కదా, చాలా భయంకరమైనట్టు. ఏదైనా ఒకటి చూడకూడనిది చూస్తే ఇంక ఊరుకుంటుందా మన కన్ను? మళ్ళా చూడాలి అనిపిస్తా ఉంది కదా. మరలా చూడాలని ఆశను పురిగొల్పుతా ఉంటా ఉంది. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ అందరి చేతుల్లోకి వచ్చేసాయి. ఎవరెవరు వేటిని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఎక్కడెక్కడ చూస్తున్నారో అర్థం కావట్లేదు. చాలా మంది యువత ప్రాముఖ్యంగా చూడకూడని వాటినన్నిటినీ కూడా చూస్తూ వారి జీవితాలను చీకటిమయం చేసుకుంటా ఉన్నారు. అసహ్యకరమైన వాటిని, జుగుప్సాకరమైన వాటిని చూస్తూ వారి యొక్క దేహమునంతా కూడా, వారి యొక్క జీవితాలనంతటిని కూడా చీకటిమయం చేసుకుంటా ఉన్నారు, నాశనం చేసుకుంటా ఉన్నారు. ఈ కన్నుకు అడ్డు అదుపు ఏం పెట్టుకోవట్లేదు. అన్నిటినీ చూడడానికి, అన్నిటినీ ఆశించడానికి, అన్నిటినీ కోరుకోవడానికి. అందుకని దేవుడు నేత్రాశకు దూరంగా ఉండమంటాడు. నేత్రాశకు దూరంగా ఉండండి.
ప్రతిదీ కోరుకుంటా ఉన్నాం. ఒకసారి చూసిన తర్వాత మరలా రెండోసారి చూడాలనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు పాపంలో పడిపోయినట్టు అర్థము. నువ్వు పాపంలో పడిపోయినట్లే అర్థము. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ కన్ను ఎలాగుంది? నిన్ను వెలుగులోకి నడిపించేదిగా ఉందా, చీకటిలోకి త్రోసివేసేదిగా ఉంటుందా? ఈ ఉదయకాల సమయంలో నువ్వు పరీక్షించుకోవాల్సిన వాడవుగా, పరీక్షించుకోవాల్సిన దానవుగా ఉంటా ఉన్నావు. కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 119వ కీర్తన 37వ వచనంలో మనం చూస్తే చాలా చక్కటి మాట. ఈ మాట మనం కూడా దేవునితో చెప్పవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఏంది అంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా అని అడుగుతాడన్నమాట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేయి. మనం ఎలాంటి వ్యర్థమైనట్టు చూస్తా ఉన్నాం కదా, ఎంత ఘోరమైనటివి, నీచమైనటివి చూస్తా ఉన్నారో కదా. అబ్బో, అసహ్యకరమైన వాటన్నిటిని కూడా చూడడానికి ఇష్టపడతా ఉంటా ఉన్నారు. చాటుమోటిగా చూస్తా ఉన్నారు. ఎక్కడంటే అక్కడ చూస్తా ఉంటా ఉన్నారు. స్త్రీలనైతే ఒక విధంగా, మొబైల్ ఫోన్లలో ఇంకొక విధంగా, అబ్బో ఘోరాతి ఘోరంగా మన కన్నులు నీచాతి నీచంగా చూస్తా ఉంటా ఉన్నాయి కదా. కొన్నిసార్లు వాయు వరుసలు కూడా చూసుకోవట్లేదు. అవుతుందో, పిన్ అవుతుందో, వదిన అవుతుందో, చిన్నమ్మ అవుతుందో ఏమీ చూడడం లేదు. చూచే చూపు బహు చండాలంగా, వ్యర్థమైన చూపులు చూస్తున్న వారంగా ఉంటా ఉన్నాం. నువ్వు నేనేం చెప్పాలో తెలుసా దేవునితో? ప్రభువా, నా కన్నులు వ్యర్థమైన చూపులు చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయ్యా. మరి వేటిని చూడాలి? వేటిని చూడాలి? ఇదే 119వ కీర్తన 18వ వచనంలో రాయబడుతుంది. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. ఇది మనం కోరుకోవాల్సింది. మన కన్నులతో ఏం చూడాలి అంటే, దేవుని గ్రంథములో ఉంటున్న ఆశ్చర్యకరమైన సంగతులను చూడాలి. ఎప్పుడైనా చేసావా ఇలాగ ప్రార్థన? అయ్యా, నా కన్నులు చాలా ఘోరమైనట్టు చూస్తా ఉన్నాయి, ఇలా వ్యర్థమైనట్టు చూడకుండా నా కన్నులు త్రిప్పివేసి నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడగలిగినట్టు నా కన్నులు తెరువు ప్రభు అని ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి? అడగలేదు. అందుకని నీ జీవితాన్ని చీకటమయం చేసుకుంటా ఉన్నావు. అందుకని అంధకారంలోకి నెట్టబడతా ఉంటా ఉన్నావు. నువ్వు వ్యర్థమైన వాటినన్నిటిని చూస్తూ, అసహ్యకరమైన వాటినన్నిటిని చూస్తూ మతి చెడిపోయిన వాడిలాగా, మతి చెడిపోయిన దానవులాగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఈరోజు దేవునితో ఒక నిబంధన చేసుకో. యోబు గ్రంథంలో చెప్పబడినట్లుగా, యోబు గ్రంథంలో భక్తుడైన వారు అంటా ఉన్నారు, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. హల్లెలూయా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. నేను ఎలా చూడగలను? కన్యకను నేను ఎలాగో చూచుదును. నువ్వు కూడా ఒక నిబంధన చేసుకో ఈ ఉదయకాల సమయంలో. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటా ఉన్నాను. అసహ్యకరమైన వాటిని, జుగుప్సాకరమైన వాటిని, హేయమైన వాటిని నేను ఎలా చూడగలను? ప్రభువా, నేను నీతో ఒక నిబంధన చేసుకోవాలి నాయన. చెడ్డ వాటిని వేటిని కూడా నేను చూడకుండా, చెడు చూపు నేను చూడకుండా నా కన్నులు తిప్పివేయి నాయన. అడగడానికి సిద్ధంగా ఉన్నావా? దేవునితో ఈ రీతిగా నిబంధన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? చీకటిలో పడకుండా దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోకి నిన్ను నువ్వు నడిపించుకోవడానికి సిద్ధంగా ఉంటా ఉన్నావా? అయితే ఈ ఉదయకాల సమయంలో దేవునితో ఈ నిబంధన చేసుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలు. మా దేహమునకు కన్ను దీపం లాంటిది దేవా. మరి మేము దీంతో వ్యర్థమైన వాటిని, అసహ్యకరమైన వాటిని చూసి మా దేహమునంతటిని కూడా చీకటితో నింపుకుంటా ఉన్నాం. ఉదయకాల సమయంలో ఎవరైతేనైనా నీ పాదాల దగ్గర నిబంధన చేసుకున్నారు, చెడ్డ వాటిని చూడకూడదని
వ్యర్థమైన వాటిని చూడకూడదు. వారందరికి సహాయం చేసి నడిపించమని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.